మరి మన నెల్లూరు నియోజకవర్గ అభ్యర్థి ఒక్కసారి అందరూ కోఆపరేట్ చేయాలండి, కోఆపరేట్ చేయాలి. అన్నా సైడ్ రండి, నువ్వు కూడా అడ్డమంటా. అమ్మా నాయకులు నారాయణ గారు, తెలుగుదేశం పార్టీకి అయ్యాలి. మన చిన్న మళ్ళీ తిరగాలంటే జాగ్రత్తగా మన వాటర్ మహిళా విభాగం వీరందరికీ లీడర్ రావి వీరందరూ అడ్డం పెట్టుకోవాలి. మేడం పని ఫోటో కొట్టు రాబోతున్నారు. ఇక మన పండుగే పండుగ చిన్న సమాచారం. ఈరోజు నెల్లూరులో చిల్డ్రన్స్ పార్క్లో వాకర్స్ యాక్చువల్గా కలిసి వారందరినీ నేను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వారి అమూల్యమైన ఓటుని మాకేమని రిక్వెస్ట్ చేస్తూ వాళ్ళందరితో కలవటం జరిగింది. అయితే నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే 2014 నుంచి 19 దాకా ఈ చిల్డ్రన్స్ పార్క్ దీన్ని ఇక్కడికి చాలాసార్లు వచ్చాను నేను. వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న ఎవరైతే దీన్ని యాక్చువల్గా ప్రెసిడెంట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ అడిగారు, సార్ మాకు ఆ జిమ్స్ ఏర్పాటు చేయమని. చక్కగా మహిళలకు సపరేట్గా ఏర్పాటు చేసాం, జెంట్స్కి ఏర్పాటు చేసాం, కరాటది, అదే పిల్లలు స్కేటింగ్ కూడా అడిగారు. యాక్చువల్గా ఆ రోజు యాక్చువల్ దాన్ని కూడా శాంక్షన్ చేసాం. అదేవిధంగా మెయింటెనెన్స్ అనేకవి వాళ్ళు అడిగినవన్నీ చేసాం. అదేవిధంగా ఈరోజు నెల్లూరులో మీకు తెలుసు, ఒకప్పుడు ఈ చిల్డ్రన్స్ పార్కు, గాంధీ పార్క్ రెండే ఉండేవి. మిగతా స్థలాలంతా పందులు దొల్లాడుతూ ఉండేవి. ఆ రోజు నేను అధికారులకు చెప్పాను, అధికారులు అడిగా, నెల్లూరులో అసలు ఎన్ని పార్కు స్థలాలు ఉన్నాయి. ఎందుకంటే ఏ లేఅవుట్ వేసినా పెద్ద లేఅవుట్లు ఖచ్చితంగా పార్కు స్థలం వదలాలి. 7 లక్షల పాపులేషన్ ఉండే నెల్లూరు నగరంలో 2 పార్కులు ఏంది, అందువల్ల ఏవే ఉండే బయటది ఏమంటే వాళ్ళు అన్నీ తీశారు, అన్నీ శాంక్షన్ చేసాం. దాదాపు 80 పార్కులు పైగా యాక్చువల్గా వేగవంతంగా అధికారులు కూడా చేశారు. వాళ్ళని కూడా నేను అప్రిషియేట్ చేస్తున్నాను. అయితే ఇప్పుడు చూస్తే మెయింటెనెన్స్ లేదు. ఒకడు పార్కుల్లో జిమ్ అనేది ఉండేది కాదు, పిల్లలు ఏదో ఆడుకోవడానికి ఒక జారుడు బండి ఉండేది. నాకు తెలిసి నేను కూడా చిన్నప్పుడు ఆ గాంధీ పార్క్ ఎన్నోసార్లు వేయండా, ఆ జారుడు బండి ఒకటి ఉండేది. కానీ నేను అమరావతి రాజధాని నిర్మాణానికి అనేక దేశ విదేశాలు స్టడీ చేశాను. అదేవిధంగా నెట్లో కూడా ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలని అక్కడ ఉన్న రోడ్లు, డ్రైన్స్, పార్కులు స్టడీ చేస్తే నాకు అనిపించింది అంటే మన నెల్లూరు నగరానికి కానీ మన రాష్ట్రంలో కానీ ఉన్న మున్సిపాలిటీస్లో ఉండాల్సిన పార్కులు లేవని రాష్ట్రం మొత్తం స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా రాష్ట్రంలో అన్ని అంటే 114 మున్సిపాలిటీస్ ఉన్నాయి. 114 మున్సిపాలిటీలు ఇదే విధంగా డెవలప్ చేసాము. అయితే నెల్లూరులో ప్రత్యేకంగా దాదాపు ఆ రోజు 123 స్థలాలు పార్క్ ఉన్నాయన్నారు. ఆ రోజు అన్నింటినీ నేను యాక్చువల్గా శాంక్షన్ చేశాను. దాదాపు 80 దాకా కంప్లీట్ చేశారన్నారు. బహుశా మిగతా వదిలేశారు. ఈ చిల్డ్రన్స్ పార్క్ ఈరోజు చూస్తే అంటే మెయింటెనెన్స్ లేదు. ఏదైనా పని చేస్తే ప్రభుత్వంలో మెయింటెనెన్స్ ఉండాలా, దానికి కొంత బడ్జెట్ అలాట్ చేయాలా. ఒక 3%, 4%, 5% అటువంటిది యాక్చువల్గా కొరత పడింది. ఇంతమంది ఈరోజు నెల్లూరులో పార్కు 1 పార్క్ ఏదంటే చిల్డ్రన్ పార్క్ అంటారు, చిల్డ్రన్స్ పార్క్ నెంబర్ 1 పార్క్. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను అందరికీ చెప్తున్నాను,
ఈ నెల్లూరులో ఉన్న పార్కులన్నీ కంప్లీట్గా మెయింటెనెన్స్కి ఒక బడ్జెట్ అంటూ చేసేట్టుగా మున్సిపాలిటీలో రిజల్యూషన్ పాస్ చేసి దానికి ఒక బడ్జెట్ పెట్టిస్తాం. అదేవిధంగా ఇంకెక్కడ పార్క్ స్థలాలు మిగిలిపోయింది అంటే గత 5 సంవత్సరాల్లో డిఫరెంట్ లేఅవుట్స్ వచ్చినాయి. ఆ లేఅవుట్స్లో పార్క్ స్థలాలు వదులుంటారు. వాటిని కూడా టేకప్ చేసి అన్నీ కంప్లీట్ చేస్తామని తెలియజేస్తూ ఈ యొక్క పార్క్ ఏదైతే చిల్డ్రన్స్ పార్క్ అని ఉందో ఈ పార్క్లో ఏదైతే లేటెస్ట్ ఎక్విప్మెంట్ జిమ్ ఎక్విప్మెంట్ కానీ కరాటే చూసాం, ఆ కరాటే దాన్ని యాక్చువల్గా రెనోవేట్ చేయాలి. ఖచ్చితంగా రాగానే చేస్తాం. ఎందుకంటే ఇక్కడ రాగానే పిల్లలు యాక్చువల్గా కరాటే పిల్లలు అవ్వడ్డారు. వాళ్ళు చాలా హ్యాపీగా ఆనందంగా ఎక్స్ప్రెస్ చేశారు. ఇంకా బెటర్గా చేస్తే అయితే చూస్తే అది బాగాలేదు, అది ఇంకా దాన్ని చేయాల్సింది రేకులతో ఉంది. రేకులతో కాకుండా దాన్ని స్లాబ్ చేయాలి. ఖచ్చితంగా దాన్ని స్లాబ్ చేయిస్తాం. అదేవిధంగా ఇక్కడ ఎవరైతే ఈ దీంట్లో ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ అని మెయిన్ ఉన్నారో వాళ్ళందరితో కూడా డిస్కస్ చేసి ఈ చిల్డ్రన్స్ పార్క్ ఏం కావాలో అవన్నీ సమకూరుస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీ అమూల్యమైన ఓటుని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎంపీగా నన్ను ఎమ్మెల్యేగా చేయించండి. వారు కేంద్రం నుంచి ఫండ్స్ తీసుకొస్తారు, నేను రాష్ట్రం నుంచి ఫండ్స్ తీసుకొస్తాను. నెల్లూరు సిటీని భారతదేశంలో ఒక మోడల్ సిటీగా, వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీగా చేస్తామని మీ అందరికీ తెలియజేస్తాను.